విక్రమ్ లేరా, లేచి డోర్ వేసుకో, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంట్రా మంచి కళను డిస్టర్బ్ చేసా? అబ్బో ఏంటో అంత మంచి కళ. అది అంత మెరుకులు తిరుగుతున్నావేంట్రా? మన ఎవడైనా కళ్ళలోకి వచ్చాడా కంపెనీ? చిచి, వాడి కోసం ప్రత్యేకంగా పడుకొని కలలు కనాల. వాడు ఏదో మొహం పిల్లి కోసే పాలవైపు ఆశగా చూసే పింజారి నా కొడుకు. వాడి కోసం ప్రత్యేకంగా పడుకొని కలలు కనట. మరి ఎవరొచ్చారా? అదా చిచి, నాకు సిగ్గు. రే నువ్వు అలాగే సిగ్గుపడుతుండ్రా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. రే అది సిగ్గుపడించాలు చెప్పరా. నేను దీపిక పడుకొని లింగిడేసి ఎత్తుకున్నాను. పడుకొని కాదు మామ, పదుకొనే. పదుకోనా? తేడా ఏంటో? రేప్కి రొమాన్స్కి ఉన్నంత తేడా ఉందిరా నాన్న. ఓ అంతుందా? సర్లే డోర్ వేసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అబ్బో ఇదో పెద్ద ప్యాలెస్, దీనికి డోర్ వేసుకోవాలని. ఎవర్రా బాబు ప్రశాంతంగా పనిచేయనీరు? నువ్వా? మరి నీ డ్రీమ్ గర్ల్ అనుకున్నావా? రా, ఏమంటుంది నీ డ్రీమ్ గర్ల్? ఏమంటుంది? నువ్వు కళ చెడగొట్టావు కదా పాపం, బుజ్జిబుడ్డ అలిగి వెళ్ళిపోయింది. అబ్బో బానే ఉంది. రే మామా, ఎవరో అమ్మాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందిరా. ఏదో సమంత పంపించినట్టు ఫీల్ అవుతున్నా. చూడరా, చూడు. ఏది చూపించు. బాగుందిరా అమ్మాయి. మరి యాక్సెప్ట్ చేయి. అమ్మాయి అని అంటావరా? నాకు ఎందుకు డౌట్గా ఉందిరా. చాలా మంది ఈ మధ్య ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారా. అబ్బో నువ్వు పెద్ద సెలబ్రిటీ, మరి నీకోసం మాఫింగ్ చేసి పెడతారు. యాక్సెప్ట్ చేయబాయ్. చెయ్యి. ఓకే యాక్సెప్టెడ్. అది ప్రొఫైల్ చూడు. ప్రొఫైలా? కడపంట్రా. కడపనా? నీకు తెలుసా? ఎన్ని సినిమాలో చూడలేదు? సుమోలు, బాంబులు, వైట్ అండ్ వైట్లు. ప్రోటీన్కి భిన్నంగా ఉంటుంది. నువ్వు యాక్సెప్ట్ చేయి. సర్లే యాక్సెప్ట్ చేస్తున్నా. రే తన ఆన్లైన్లోకి వచ్చిందిరా. పింగ్ చేయి. సరే హాయ్. రిప్లై ఇస్తుంది కదా. నెంబర్ అడిగితే తిడతాదిరా. ఫస్ట్ కదా అడగబోయి, నువ్వు ఫస్ట్ నెంబర్ అడుగు. సరే చెప్పేనా? చూడు తిట్టింది. దానికేముందో, మనసులో అడగాలని ఉన్నప్పుడు ఇప్పుడైతే ఏంటి, 10 సంవత్సరాల తర్వాత అయితే ఏంటి? అడుగు చెప్తా. చా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయిందిరా. Maya, this is my friend. Vikram. Yeah. Hi. Hi. నీ రూమ్మేట్ ప్రెజెంట్ జాబ్ సర్చింగ్. రైట్. పేరుకు నాతో ఉంటాడు కానీ డైలీ నీ గురించి చెప్తుంటాడు. విక్రమ్ అలా, విక్రమ్ ఇలా. ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి, మీది కడపంట కదా? అవును. అంటే సినిమాలు లాగా బాంబులు, సుమోలు ఇలా? నిజమే, కాకపోతే అంతా ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఓ ఓకే.
మామా ఏంట్రా? ఆ, అది ఏంటి మళ్ళీ లుంగీ డాన్సా? కాదురా, మరి అది నువ్వు మా ఆయన లవ్ చేస్తున్నావు. మాయా? అదే మామా, నువ్వు మా ఆయన లవ్ చేస్తున్నావు. అలాంటిది ఏం లేదురా, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఏంట్రా అదే సంగతి నువ్వు గుచ్చు అడుగుతున్నావు? అబ్బే అదేం లేదు, నువ్వు సైడ్ అయితే నేను ట్రై చేసుకుందామని. అబ్బో అదా సంగతి? అదేదో డైరెక్ట్గా అడగొచ్చు కదరా, ఇన్ని మెలికలు ఎందుకు? ఏదో అడిగేస్తే లైన్ క్లియర్ అవుద్ది కదా అని. అబ్బా ఓకేరా, నీ ఇష్టం. ఇప్పుడు వెళ్ళి తను తీసుకొస్తాను. ఇప్పుడా? మరి ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదురా, నేను వెళ్ళి తను తీసుకొస్తాను. రెడీగా ఉండు, ఓకేనా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. తనకి ఎలా ప్రపోజ్ చేయాలి? మనకు పెద్దగా అలవాట్లేదే. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. మాయా, ఐ లవ్ యూ. ఇదిగో పువ్వు. చిచి, మొహం మీద ఉమ్మేస్తుంది. ఎలా ఎలా వచ్చింది. మాయా, ఐ లవ్ యూ. ఇది కూడా పెడుచుకుంటేలా ఉంది. ఎలాగో ఒకలా చెప్పేద్దాం. వీళ్ళు అప్పుడే వచ్చేసారేంటి? ఏదో ఒకటి చేయాలి. రేయ్ పదరా, నువ్వురా కూర్చో. పదరా పదరా, నీతో మాట్లాడి పని ఉంది. పదా పదరా నాన్న. ఆగురా, ఏ ప్రపోజ్ చేయని. రేయ్ తను లవ్ చేస్తుందిరా, ఇందాకే ప్రపోజ్ చేసింది. అశ్విన్, చెప్పు. నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి? అవును, ఇందాకే ప్రపోజ్ చేసిందిరా. నువ్వేమన్నావు మరి? రేయ్ తను లవ్ చేస్తుందంటే నేను లవ్ చేయట్లేదని కదా అర్థం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు? అశ్విన్, అశ్విన్, ఓయ్ అశ్విని లేపు. ఎందుకు? నువ్వు లేపు ముందు. అశ్విన్ లేబే, మా వచ్చింది. లేస్తాడు చూడు. లేబే. ఏంట్రా అక్కడ చూడు. ఇక్కడేంటి నువ్వు? అశ్విన్, మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేశాను. దాని కంగారెందుకు? ఆగు, నేనేదో ట్రై చేస్తాను కదా. ఏది అశ్విన్, నాకు ఎక్కడికైనా తీసుకెళ్ళి అశ్విన్. ఆగు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నానుగా. ఇంత సడన్ గా అంటే ఎలా? కాదు అశ్విన్, నేను ట్రై చేస్తానుగా, నువ్వు వెళ్ళు వెళ్ళు. రే ఏం చేయమంటారా? అరే మామా ప్లీజ్ రా, ఏదో హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ఎక్కడికి? ఎలాగా? ఏదో ఒకటి చేయరా, చెప్పరా, నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ రా మామా, ప్లీజ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఈ లోపు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఓకే సరేరా.
సరే మామ, ఒకసారి అర్జెంట్గా రూమ్కి రావా? అర్జెంట్గా. ఓకే మామ. హాయ్ రా మామ. ఏంట్రా అర్జున్ గారు రమ్మన్నావు? మా రూమ్మేట్ అశ్విన్ గారు తెలుసు కదా మామ నీకు? అశ్విన్ ఉన్నాడు కదా. వాడు ప్రేమలో పడ్డారా. వావ్, ఇంట్రెస్టింగ్. చెప్పేది వినరా ఫస్ట్. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఇప్పుడు వస్తున్నారు. రొటీన్. చెప్పేది వినరా ఫస్ట్. ఇంకేం చెప్పకు, నాకంతా అర్థమైంది. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన చిన్నపిల్లలు వచ్చి ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. డోంట్ వరీ మామ. కానీ ఇక్కడ వాళ్ళ అయ్యే ప్రాబ్లం రా. అది కామన్ మామ. ఏ నాన్నైనా వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కొంచెం ఆలోచించరా. అది కాదురా. ఏది కాదురా? నేను ట్విన్ సిటీస్లో ఎన్ని మ్యారేజెస్ చేయలేదు. వాళ్ళ డాడీ ఎవరు? టీచరా? బిజినెస్ మ్యానా? అది ఎవరైనా పర్లేదు మామ, ఎన్ని పెళ్ళిళ్ళు చేయలేదు నేను. అది కాదురా మామ. పోనీ వాళ్ళ డాడీ లాయరా, పోలీసా? చెప్పరా. ఫ్యాక్షనిస్ట్ రా. ఏంటి ఫ్యాక్షనిస్ట్? వదిలేరా, నా వల్ల కాదు మామ. రే మామ రే, ఇప్పుడే కదరా అన్ని పెళ్లి చేశాను, ఇన్ని పెళ్లి చేశాను గొప్పగా చెప్పావు. రేయ్, ట్విన్ సిటీస్లో అన్నాను రా, రాయలసీమలో కాదు. నా వల్ల కాదురా, నన్ను వదిలేయ్. రే దొబ్బోడా, ఎవడు పడితే వాడు దుబ్బోడా అన్నారంటే గుడ్డలు ఉడదిగుండా కొడతారా. అది కాదురా మామ. ఏది కాదురా, నీకు అర్థం కావట్లేదురా. వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ రా, బుర్ర కంటే ఎక్కువగా బాంబులు వాడతారా. వద్దురా, విను ప్లీజ్ రా. సరే, ఏదో ఒకటి చేస్తాలే. థ్యాంక్స్ మామ. ఫస్ట్ చలో. ఇది కాదురా, అది అక్కడ. కార్ అన్నావు కదరా. బడ్జెట్కి ఆటోనే ఎక్కువరా. బాయ్ మామ. అరే విక్రమ్, వాళ్ళు అశ్విన్ గారిని చంపేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారా. నేను వెళ్ళి మనం అందరికి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. అశ్విన్, నా మీదే జోక్స్ వేశారు. నవ్వే. ఫ్రెండే కదా అని ఊరుకున్నా. నా లైఫ్ మీదే జోక్స్ వేసావు, తట్టుకోలేకపోయా. అందుకే చంపేశా. ఇప్పుడు నాకు నా మాయకి ఎవ్వడు అడ్డురాడు. ఒకవేళ వచ్చినా నీకదే పడుతుంది. అయినా అమ్మాయిల కోసం రాజ్యాలే కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మన ఫ్రెండ్షిప్ ఎంత. లవ్ యూ మాయ. మన మధ్యలోకి ఎవరు రారు. రామాయ. విక్రమ్, ఆ, నీకొకటి చెప్పాలి. చెప్పు. చాలా రోజుల నుంచి నీకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటో చెప్పు, పర్లేదు. ఐ లవ్ యూ విక్రమ్. వాట్?
ఈ మాటని చెప్దామని చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను. మొదటి నుంచి నాకు నువ్వంటేనే ఇష్టం. ఏదో బలవంతం పెట్టడంతో అతనికి ఓకే చెప్పాను. ఏదో ఒకటి చెయ్యి విక్రమ్. సార్ సార్ నన్ను కాపాడండి సార్. వీడు నా లవర్ని చంపేశాడు. ఇప్పుడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అదేం లేదు సార్, నేను మా ఆయన లవ్ చేస్తున్నాను సార్. అనుకుంటున్నా లవ్ చేస్తున్నాను సార్. కావాలంటే మీరు అడగండి. మీరు విక్రమ్ని లవ్ చేశారా? లేదు సార్, నేను అశ్విన్ని లవ్ చేశాను. వీడు అశ్విన్ని చంపేశాడు. నీకోసమే కదా అశ్విని చంపేసింది. చూసారా సార్, వాడే చెప్తున్నాడు అశ్విని చంపేశానని. సార్ 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 పదరా సార్. రే మామా, ఎవరో అమ్మాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందిరా.